100 ఏళ్ళు నీకు దగ్గరే ఉండి ఫోన్ చేస్తే ఇప్పుడు నేను మీతోటి కలుద్దామని వస్తున్నా, మీరు ఫోన్ చేశారు. చెప్పండి. ఏం లేదు, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, అక్క అడుగుతుంది మళ్ళీ నాకు బావ ఏం చెప్పిండ్రు రా అంటే, బావ ఏం చెప్పలేదు, నేను ఫోన్లో మాట్లాడడానికంటే నేనే వెళ్దా అని అన్నా. మీరే ఫోన్ చేస్తున్నారు, ఎందుకు ఫోన్ చేశారు బావ? ఈ విషయం నేను ఏదో చెప్పి వెళ్ళావు కదా, దానికి సమాధానం చెప్దామని నేను సంతోషం. ఏం నిర్ణయం తీసుకున్నావా? ఏం నిర్ణయం అంటే దాన్ని ఏమన్నా అంటే కానీ కట్నం లేకుండా చేసుకుంటాను అబ్బాయి అన్నారు కదా మీరు. అవును, మీ ఆలోచన కరెక్టే. కాని కట్నం కాని పనులు అమెరికాలో ఎన్ని చేసి ఉంటాడు మరి, అది గ్రహించి. అందుకే బాబా ఇప్పుడు అమెరికా పోయిన వాళ్ళందరూ అలా ఉంటారంటవా? మనము నేను నా స్నేహితునికి, నేను అలాంటి సంబంధం ఎట్లా చేస్తా బాబా, నా స్నేహితుడు వాని కొడుకు వెళ్ళాడు, వాడు కూడా 4 ఏళ్ళు అవుతుంది, వీనికి HB1 వీసా వచ్చింది, వానికి ఇంకా రాలేదు, వీడు ఒక సెటిల్మెంట్ అయ్యిండు, కాకపోతే కొంచెం ఏజ్ 4 ఏళ్ళు పెద్ద ఉంది బాబా. ఇక గోత్రాలు అంటావా, గుణాలు చూసాం బాబా, అక్కతో చర్చిస్తే ఓ మోస్తారు వచ్చినాయి. మోస్తారు అంటే యాక్చువల్గా 23 రావాలి, ఒక 22 అట్లా వచ్చినాయి బాబా. ఒకటే తగ్గుతున్నది. అయితే గుణాల కంటే గుణవంతుడు కదా అక్క. మరి అరే వాడికి 34 గుణాలు వచ్చినాయి, వాడు శ్రీమంతుడు కాకపోయినా అన్ని బాగున్నాయి కదా, అన్ని బాగా ప్రెజర్ చేస్తున్నాడు రా. మరి ఏమంటావు? మరి నేను మాట్లాడమంటే ఆ కుర్రంతో మాట్లాడతాను. ఒకే ఒక సిస్టర్ బాబా, తండ్రి రిటైర్మెంట్ ఎంప్లాయ్ బాబా, తండ్రికి పెన్షన్ వస్తుంది. ఒకటే కూతురు ఆమె కూడా యూకేలోకి వెళ్ళింది బాబా, మంచి వెల్ సెటిల్డ్. అల్లుడు కూడా మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వాళ్ళకి ఏ బాధారబంది లేదు. మరి నువ్వు ఎస్ అంటే నేను చూసుకుంటాను. ఇంకో విషయం తెలుసా, 4 ఎకరాల భూమి కూడా ఉంది బాబా, అవుటర్ రింగ్ రోడ్ సైడ్. అది వాడు యూఎస్ఏలో సంపాదించుకొని తండ్రికి పంపిస్తుంటే, తండ్రికి వచ్చిన డబ్బులు అవన్నీ కలిపి ఎప్పుడు 4 ఏళ్ల కింద తీసుకుంటే అది ఇప్పుడు 4 ఇంతలైంది బాబా. మనకు ఏ విధంగా చూసినా ప్లస్ అనిపిస్తుంది. మరి ఆలోచించు బాబా. మరి ఫోటో మరి చూడు, ఫోటో చూడు, బయోడేటా చూడు, పిల్లగాడు ఎట్లున్నాడు, నీకు నచ్చితేనే ప్రొసీడ్ అవుదాం. బ్రహ్మాండం కాదు, ఇప్పుడు 5.6 ఉన్నాడు బాబా, అమ్మాయి ఏమో 5.1 ఉన్నది, అయినా కానీ ఓకే అంటుండు. 5.6 5.1 చెల్తా అంటుండు, అమ్మాయి నచ్చింది అన్నాడు. మరి మనకు ఓకే అంటే నేను మాట్లాడతా. మరి ఆలోచించుకోండి, మరి మీ అక్క మీరు ఆలోచించుకోండి. బావా నువ్వు లాస్ట్కి వస్తే అక్క మీద పెట్టకు, అక్క నీ మీద పెడుతుంది. బావ ఎట్టంటే అట్టరా, నేను మళ్ళీ తర్వాత తగులుతో అయితే బావతో నేను వాడలేను మాట. నేను ఉన్న వాస్తవం అయితే చెప్తున్నా బాబా, నిర్ణయం నీది బాబా, ఫైనల్ నువ్వు చెయ్యు, ఏది బాగుంటది. నేను చూసి చెప్పాలనుకున్నా, చెప్పిన అంతే, ఇట్లా చేస్తే బాగుంటది అని అనుకున్నా, నువ్వు నిర్ణయం తీసుకో. మరి ఆమెకే నిర్ణయానికి వదిలేస్తే యుఎస్ఏకే అన్నట్టు కనపడుతుంది. నువ్వు పాపతో మాట్లాడువా, చూసేది అన్యాయమే చేయవని నాకు 100% నమ్మకం. మీ మాట కాదండి, అమ్మాయి ఎవరిని చెప్పినా చేసుకుంటది. మన భవిష్యత్తు నిర్ణయించేది మనమే. ఈ అబ్బాయికి ఇవ్వాలని లేదు బావా, నిర్ణయం మీదే బావా. ఓకేనా? ఇదే చెప్దామని వచ్చాను. మంచిది. ఓకే, కంగ్రాట్స్ బావా, ధన్యవాదములు, మళ్ళా కలుస్తాను. మంచిది.